వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఏపీ పక్కా లోకల్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో మెగా నైన్ టీవీ నూతన క్యాలెండర్ను మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. అనంతరం మెగా నైన్ టీవీ ప్రేక్షకులకు, యాజమాన్యానికి, సిబ్బందికి మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. మెగా నైన్ టీవీ అనతి కాలంలోనే ప్రజల మన్ననలను పొందుతుందని, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తుందని కొనియాడారు. చక్కటి వార్తలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు అందిస్తుందని ఛానల్ను అభినందించారు. మెగా 9 ఛానల్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ సందర్భంగా మెగా 9 యాజమాన్యానికి, ప్రేక్షకులకు అందరికీ కూడా ముందుగా మా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ, మరి మెగా 9 మరి అతి తక్కువ కాలంలోనే ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకుని ఎప్పటికప్పుడు తాజా వార్తల్ని ప్రజలకు అందించడంలో మెగా 9 న్యూస్ ఛానళ్ళు ఈరోజు అందరి అభిమానులను చూరగొనడం చాలా సంతోషం. భవిష్యత్తులో కూడా ఈ మెగా 9 మరింత ఉన్నతమైనటువంటి శిఖరాలకు చేరుకోవాలని, ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి ఆ మీడియా యొక్క పాత్ర సమర్థవంతంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మెగా 9 యాజమాన్యానికి, ప్రేక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అనంతపురం జిల్లా రాయదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. కుళాయమ్మ అనే మహిళను తన భర్త మారెన్న హత్య చేశాడు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలతో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కుళ్ళాయమ్మ 4 రోజుల క్రితం రాయదుర్గంలోని తన పుట్టింటికి వెళ్ళింది. భర్త మారెన్న కూడా అత్తమామల ఇంటికి చేరుకున్నాడు. తెల్లవారుజామున కుళ్ళాయమ్మ నిద్రిస్తున్న సమయంలో కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పరారయ్యాడు. ఇక కుళ్ళాయమ్మను ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కుళ్ళాయమ్మ మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సార్ వాళ్ళ తమ్ముని భార్య నేను. ఏం జరిగిందమ్మా అసలు? ఆయన అనుమానంతోనే ఇట్లా చేసినారు సార్. 1 నెల నింటే జరుగుతుందట సార్, మాకు చెప్పలేదు. మా ఇంటికి వచ్చి వారం అయింది సారు. అప్పుడే 15 రోజుల కింద మెడ పెట్టుకుని మీద కూర్చున్నాడంట సార్. మెడ మీద కూర్చుని తప్పు చేసినావా లేదో ఒప్పుకో అంటే మా సావు బతికిస్తాడని చెప్పి అనిందంట సార్. అంతే ఆ అనిన దానికి అదే తప్పు చేసిందని అదే పట్టుకుని ఇస్తాడు సార్. నా ప్రాణాలు బయటకు వస్తుందని అనిందంట సార్. అంతే ఆ రోజే చంపేవాడంట సార్. ఆమెకి 1 నెల నింటే హింస పెడుతున్నాడు సార్. ఇటుకో 1 రోజు ఊపిరి గట్టును పట్టుకున్నాడంట సార్. సార్ వాళ్ళ తమ్ముని భార్య నేను. ఏం జరిగిందమ్మా అసలు? ఆయన అనుమానంతోనే ఇట్లా చేసినాడు సార్. మాది రాయదుర్గం. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాలకు అనంతపురంలో నివాసం ఉండే మారెన్న అనే వ్యక్తి, మా బావ, మా అక్కను అతి కిరాతకంగా మచ్చు కొడవలితో తలపై నరికి హత్య చేయడం జరిగింది. వారికి గత కొంతకాలంగా మనస్పర్ధలు ఉన్నాయి. ప్రభుత్వం నిందితుని మీద కఠినమైన చర్యలు తీసుకొని న్యాయాన్ని బతికించవలసిందిగా కోరుతున్నాను. మాది రాయదుర్గం పట్టణం ముత్తరాజపల్లి కాలనీకి చెందిన ఆంజనేయులు మొదటి కూతురు కుళ్ళాయమ్మకు 25 సంవత్సరాల క్రితం అనంతపురం పట్టణానికి చెందిన మారెన్నతో వివాహమైంది. వాళ్ళు అనంతపురంలోనే సంసారం ఉంటూ లారీ డ్రైవర్గా వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాళ్ళు. ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు రావడంతో కుళ్ళాయమ్మ అమ్మగారిల్లైన రాయదుర్గం పట్టణానికి రావటం జరిగింది. ఈ క్రమంలోనే నిన్నటి రోజున మారెన్న కూడా అత్తగారింటికి వచ్చి ఇక్కడనే ఉండి రాత్రి భార్య నిద్రించే సమయంలో ఉదయం 4 గంటల ప్రాంతంలో మచ్చుకత్తితో నరికి చంపటం జరిగింది. ఈ విషయంలో కేసు రిజిస్టర్ చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం. ముద్దాయి మారెన్న పరారీలో ఉన్నాడు. తొందరలో అతన్ని కూడా అరెస్ట్ చేస్తాం. అలాగే క్లూస్ టీంను కూడా సమన్ చేయడం జరిగింది. క్లూస్ టీం వచ్చిన తర్వాత సైంటిఫిక్ పరంగా కావాల్సిన వాటిని అన్నింటినీ సేకరించి కేసును సంపూర్తిగా దర్యాప్తు చేసి చర్యలు. తిరుపతి జిల్లా తడ మండలంలోని అపాచీ కంపెనీలో విషాదం చోటు చేసుకుంది. నాయుడుపేట మండలానికి చెందిన దార్ల యుగంధర్ అనే కార్మికుడు కంపెనీలోని ప్లాంట్ బి బాత్రూంలో ఉరివేసుకుని మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తుంది. మృతదేహాన్ని చూసిన తోటి కార్మికులు భయాందోళనకు గురై యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై చీఫ్ ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ రామకృష్ణారెడ్డి స్పందిస్తూ అనుమతులు పొందిన వెంటనే కంపెనీలో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉండగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
పల్నాడు జిల్లా రామపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిపై దాడి జరిగింది. రాడ్లు కర్రలతో దాడికి పలువురు దాడి చేశారు. దీంతో తీవ్ర గాయాలైన వెంకటరెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. టీడీపీ కార్యకర్తలే ఈ దాడికి పాల్పడినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల రామపురంలో పోలీసుల తనిఖీల్లో భారీగా మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారని వైసీపీ నేతలు తెలిపారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రాజమండ్రిలో బీజేపీ నేత రామసేన అధ్యక్షుడు కంబాల శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నవీన్ ఎన్నిక కావడం హర్షం వ్యక్తం చేస్తూ పార్టీ బలోపేతానికి వేలాది మందిని చేర్చేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. తన ఎదుగుదలను ఓర్వలేక కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, అయితే తాను పదవులను ఆశించకుండా నిస్వార్థంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అధిష్టానం ఆదేశిస్తే రామసేన సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తామని, త్వరలోనే రాజమండ్రిలో ప్రత్యేక కార్యాలయాన్ని ప్రారంభిస్తామని కంబాల శ్రీనివాసరావు వెల్లడించారు. నా మీద ఇంత వేగంగా అనేక రకాలైన కార్యకలాపాలు చేస్తున్న నా మీద బురద జల్లిగే ప్రయత్నం కూడా జరుగుతుందని మీకు తెలియజేసుకుంటాను. దగ్గరలోనే ఒక చిన్న సిండికేట్ పర్సన్స్, వాళ్ళ పేర్లు నేను చెప్పకూడదు, నేను చెప్పలే అంటే నాకు తెలియదు కూడా అని చెప్పాలంటే, కొంతమంది నా మీద బురద జల్లే ఉద్దేశంతో దుష్ప్రచారాలు అసత్య ప్రచారాలు చేయడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నట్టుగా విన్నాను. ముందుగానే మీ దృష్టికి దేని తీసుకొస్తానంటే, నా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ అభిమానులు కానీ ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి, వారి గురించి మాట్లాడకండి. ఎవరైనా నా మీద దుష్ప్రచారం చేస్తున్నట్టయితే ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం కానీ, ఉత్తేజం పొందడం కానీ, ఆగ్రహం చూపించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకంటే కంబాల శ్రీనివాసరావు చాలా స్పీడ్గా ఎదుగుతున్నాడు. అతను ఆపకపోతే మనకి కొన్ని ప్రమాదాలు ఉన్నాయని చెప్పిన ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఏవో కార్యక్రమాలు చేస్తున్నట్టుగా నాకు వివరాలు తెలిసినాయి. ఇది చాలా నమ్మకమైన వివరాలు కాబట్టి నేను ప్రెస్ వారికి చెప్పడం జరిగింది. ఏదో ఆషామాషిగా వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పపోయి ఉండేవాడిని. చాలా నమ్మకస్తుడు. నాకు ఇదివరకు ప్రతిసారి కూడా నా మీద ఎప్పుడెప్పుడైతే దుష్ప్రచారం జరిగిందో ఆ దుష్ప్రచారం జరిగినప్పుడు నాకు ఇన్ఫర్మేషన్ ఒకరోజు ముందే తెలిసేది. అది తెలిసిన తర్వాత వెంటనే అది కన్ఫర్మ్ అయ్యేది. అలాంటి దుష్ప్రచారం ఒకటి ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. దాని వివరాలు నాకు చెప్పడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను దాని గురించి చెప్పడం తక్కువగా మాట్లాడుతున్నాను గురించి. ఏది ఏమైనా ఈ రోజుని మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జాతీయ అధ్యక్షులకి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, నవీన్ నితిన్ గారికి వారికి శుభాకాంక్షలు తెలియడం కోసం, మీ అందరితోటూ ఆ ఆనందాన్ని పంచుకోవడం కోసం చెప్పని ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం కాకుండా నా మీద తిరుపతి జిల్లా అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు గురుడలవార్ ధ్వజపటం, చక్ర తాళ్వార్, బ్రహ్మరథం సమేతంగా ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మేళతాళాల నడుమ స్వామివారు తిరువిధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ధ్వజస్తంభంపై గరుడ పటాన్ని ఎగరవేసి శాస్త్రోక్తంగా ధ్వజారోహణం పూర్తి చేశారు. ఈ రాత్రికి శ్రీవారు పెద్దశేష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయమునందు బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు మొదటి రోజు సందర్భంగా ధ్వజ ఆరోహణ కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ఈవినింగ్ సాయంత్రం పెద్దశేషు వాహనం స్వామివారు తిరుమాడ వీధుల్లో తిరుగుతారు. భక్తులందరూ వచ్చి స్వామివారిని దర్శించి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. అలాగే వాహన ఉభయదాతలు ఎవరైనా ఉన్నా కూడా వచ్చి ఆలయ కమిటీలో కలవచ్చు. 20వ తారీఖు నుంచి 29వ తేదీ వరకు శ్రీ కలిగి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు తిరుమల ఎలా జరుగుతాయో అలాగే తిరుపతి అర్బన్ ఆఫీసులో ఉన్నటువంటి కార్యక్రమంలో అదే విధముగా కొండపైన ఆగమ శాస్త్రం ఏ విధంగా జరుగుతుందో అదేవిధంగా భక్తులకు అందుబాటులో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ కలిగి వెంకటేశ్వర స్వామి ఆలయం దర్శించి మీ కోరికలను తీర్చి దివ్య ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాం. భక్తులకు విజ్ఞప్తి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయమునందు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని బెజవాడ బుజ్జమ్మ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలుగు భాష మాధుర్యాన్ని చాటేలా వేమన పద్యాలపై క్విజ్ పోటీలు నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయులు తెలుగు పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖాధికారి దిలీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలుగు భాష ప్రాముఖ్యతను వివరిస్తూ ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో భాషా పట్టుతో పాటు మేధస్సును పెంచుతాయని దిలీప్ తెలిపారు. అనంతరం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అన్ని దానాల్లో అన్నదానమే గొప్ప. కన్న తల్లి కంటే దైవం లేదు. తప్పులను సరిదిద్దే గురువు కన్నా ఎక్కువ ఎవ్వరు కాదు. తెలుగు చదవడమే రాదు, అలాంటిది ఇంత స్పష్టంగా తెలుగు చదివి పద్యాలలో ఫస్ట్ చదివితే సో గ్రేట్. చూడండి మేడం. నంద్యాలలో వైసీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. మళ్లీ వైసీపీకి అవకాశం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం దిశగా ముందుకెళ్తున్నట్లు చెప్పారు. పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని హామీనిచ్చారు. ఈ కార్యక్రమంలో భూమా కిషోర్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి హాజరయ్యారు. నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిందిగా మా ప్రియతమ నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి పరిశీలకులుగా ఉన్నటువంటి కల్పలతారెడ్డి గారు, అలాగే భూమా కిషోర్ రెడ్డి గారు ఇద్దరు కూడా మన పార్టీ బలాబలాల్ని పెంచుకోవడం కోసం భవిష్యత్తులో ఏ విషయం మీద అయినా సరే పార్టీ నిర్మాణంలో చురుకైన పాత్ర వహించే వాళ్ళందరినీ కూడా గుర్తించాలి, గౌరవించుకోవాలి. భవిష్యత్తులో వాళ్ళందరినీ గౌరవించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థల నిర్మాణంలో వాళ్ళందరినీ భాగస్వామ్యం చేయాల్సిందిగా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి ఆ ఆదేశాలకు అనుసారంగా కమిటీలని ఏర్పాటు చేస్తూ ఆ కమిటీల నిర్మాణాన్ని కూడా ఒక టైం లైన్, ఒక డెడ్ లైన్ ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా పార్టీ నిర్మాణం కోసం ఇవన్నీ కూడా త్వరగతిన పూర్తి చేయాలని చెప్పేసి ఈ రోజు ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మరి పార్టీ యొక్క పునర్నిర్మాణంలో భాగంగా గతంలో కష్టపడి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గౌరవిస్తూ కొత్త నీరును కూడా ఎక్కియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బూతుల వారీగా, వార్డుల వారీగా, అలాగే మండల వారీగా నాయకుల్ని కూడా మళ్ళీ కొత్త వాళ్ళని చేర్చుకొని ఈ పార్టీని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని నంద్యాలలో ఎగిరే విధంగా మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. నంద్యాల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణాన్ని దృష్టిలో పెట్టుకొని పశ్చిమ గోదావరి జిల్లా గునిపూడిలో స్థానికులు ఆందోళనకు దిగారు. నల్లంవారి తోటలో ఏర్పాటు చేయనున్న కొత్త సెల్ ఫోన్ టవర్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. టవర్ నిర్మాణాన్ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆ ప్రాంతంలో 2 సెల్ ఫోన్ టవర్లు ఉన్నాయని స్థానికులు వాపోతున్నారు. వాటి ప్రభావంతో తమ కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై అధికారులకు వినతి పత్రం అందించారు. వీల్లేదు. మా గృహ సముదాయాల మధ్యన సెల్ టవర్ నిర్మించటం వీల్లేదు. మా గృహ సముదాయాల మధ్య సెల్ టవర్ నిర్మించటం వీల్లేదు. మా గృహ సముదాయాల మధ్యన సెల్ టవర్ నిర్మించటం వీల్లేదు. మా గృహ సముదాయాల మధ్య సెల్ టవర్ నిర్మించటం వీల్లేదు. మా గృహ సముదాయాల మధ్యన సెల్ టవర్ నిర్మించటం వీల్లేదు. ఇదే సందునందు 2 టవర్లు ఉన్నాయి. జియో నెట్వర్క్ అని చెప్పి, అదే విధంగా ఇంకో నెట్వర్క్ అని ఉన్నాయి. వాటితోనే మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. అది కాకుండా ఇంకొక టవర్ వచ్చి ఇదే ప్రిమిసెస్ లో వచ్చి ఒకసారి మీరు అందరూ పరీక్షించి నిజమా కాదన్న తేల్చి చెప్పాలి. అదొకటి. అదే విధంగా మేము ఈ సెల్ టవర్లని నిర్మాణానికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే పెద్దలు, పిల్లలు ఆరోగ్యరీత్యా చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు ఏ విధమైన సమస్యలు లేవు అన్నప్పటికీ వాళ్ళు ఏ విధమైన క్లారిటీ ఇవ్వట్లేదు మాకు. కానీ ఇది చాలా వ్యతిరేకిస్తున్నాం సార్. దీని మీద కొనసాగితే
మేము కలెక్టర్ ఆఫీస్ ముందు రేపు పొద్దున్న ధర్నాకి దిగుతాం. ఇదే అండి మా వరకు. ఆల్రెడీ మేము దీని మీద కలెక్టర్ గారి ఆఫీస్ లోను, మున్సిపల్ ఆఫీస్ లోను, అదే విధంగా పోలీస్ స్టేషన్ లోను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఎన్ఓసి సర్టిఫికెట్ ఉండదండి మాకు, మా పని మేము చేసుకోవచ్చండి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చేస్తున్నారు. అది మాకు ఏ విధమైన పరిష్కారం లభించట్లేదు. అందుకనే మేము రేపు పొద్దున కలెక్టర్ ఆఫీస్ నందు ధర్నాకు దిగుతాం. ఇదే సందునందు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో జంట హత్యలు స్థానికంగా తీవ్ర భయాందోళనలు సృష్టించాయి. నిన్న రైల్వే స్టేషన్ సమీపంలో దొంగ సుబ్బారావు మృతదేహం లభ్యం కాగా ఇవాళ ఆయనతో సజీవ చేస్తున్న కడలి విజయలక్ష్మి మృతదేహం వారు నివాసం ఉంటున్న ఇంట్లోనే లభ్యమైంది. సుబ్బారావు జేబులో దొరికిన తాళాలతో పోలీసులు ఇంటిని తెరిచి చూడగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. గతంలో వీరిద్దరిపై జరిగిన దాడులు పాత కక్షల ఈ హత్యలకు దారుణమని పోలీసులు అనుమానిస్తున్నారు. జిల్లా డీఎస్పీ రఘువీర్ విష్ణు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఇది ముమ్మాటికి హత్యనని ధృవీకరించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. ప్రస్తుతానికైతే నిన్న సుబ్బారావు, దొంగ సుబ్బారావు అనే అతను, ఆయన బాడీ మనకు రైల్వే స్టేషన్ అవతల పొలంలో దొరికింది కదా, సో దానికి అది ఆత్మహత్యగా అని మాకు ఇప్పటిదాకా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు. కాకపోతే మొన్నటి రోజు ఏమైంది, ఇప్పుడు ఈ రోజు ఎవరైతే ఈమె చనిపోయినట్టుగా మనకు వెళ్ళి చూసామో విజయలక్ష్మి, తల్లిదండ్రి విజయలక్ష్మి, ఈమె వచ్చేసి పాలకోడేరు పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వాళ్ళ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది, మా అమ్మ కనపడటం లేదు అంటే. అక్కడ ఒక మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేశారు ఆల్రెడీ పాలకోడేరులో. ఆ మిస్సింగ్ కేసు ఉన్నప్పుడు చూస్తే వాళ్ళ మదర్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఇతను నిన్న ఇక్కడ చనిపోయాడు కదా సుబ్బారావు, ఆయన బాడీ దగ్గర 3 సెల్ ఫోన్స్ ఉన్నాయి. దాంట్లో ఒక సెల్ ఫోన్ ఇప్పుడు విజయలక్ష్మి, అది మనకు ఫ్లైట్ మోడ్ లో ఉంది. ఫ్లైట్ మోడ్ ను మళ్ళీ మనం ఆన్ చేసి నార్మల్ మోడ్ లో పెడితే అప్పుడు వాళ్ళ అమ్మాయి కాంటాక్ట్ లోకి వచ్చింది. మా మదర్ కనిపించలేదని నేను కంప్లైంట్ ఇచ్చాను పాలకోడేరు పోలీస్ స్టేషన్ లో. ఇప్పుడు ఎక్కడ ఏంటి మా మదర్ అంటే, ఇక్కడ ఈయన చనిపోయినాడు, ఈయన దగ్గర ఈ ఫోన్ దొరికిందమ్మా, ఆమె ఎక్కడుందో కూడా మేము కూడా చూస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఈ లాస్ట్ వీళ్ళు ఎవరితో మాట్లాడేది ఏంటి ఇవన్నీ టవర్ లొకేషన్ చూసి ఇలాగ మనకి ఇక్కడ ఈ బాడీ ఉన్నట్టుగా మనకు ఒక కంప్లైంట్ ఇచ్చారు. హత్య ఈనాటి కిందనే మనం కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇంకా దాంట్లో ఎలాంటి అనుమానాలకు తావు ఇవ్వకుండా డైరెక్ట్ గా మనం కానీ మర్డర్ కిందనే కేసు రిజిస్టర్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ గారు దాంట్లో దర్యాప్తు చేస్తారు. నంద్యాల జిల్లా సుండిపేటలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఉన్న అంతర్గత రహదారులను ఆధునీకరిస్తున్నారు. ఇందుకోసం 5 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. నియోజకవర్గంలో శ్రీశైలం మండలంలో రోడ్లకు సంబంధించి అభివృద్ధి ప్రణాళిక భాగంగా ఇక్కడ శ్రీశైలం నియోజకవర్గ శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర ఆధ్వర్యంలో అయితే సుండిపేటలో ఈ రోజు ఎట్టకేలకు రోడ్లు అయితే ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శ్రీశైలం మండలంలో సుండిపేటకు సంబంధించి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్న క్రమంలో ఈ సుండిపేటకు సంబంధించి మంచి వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ప్రధానంగా 5 కోట్ల నిధులతో ఈ యొక్క రోడ్లను అయితే నిర్మించనున్నారు. ప్రధానంగా ఈ రోడ్ల పరిస్థితి ఏంది, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, ఎంత విస్తీర్ణం అనేది మన వద్ద పంచాయతీరాజ్ సంబంధించిన డిఈ అహ్మద్ గారు మన దగ్గర ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, సుండిపేటకి ఈ రోజు నుంచి అయితే మీరు రోడ్లను అయితే ప్రారంభించబోతున్నారు. దీనికి సంబంధించి ఎంత విస్తీర్ణం ఉండొచ్చు, ఎప్పుడు ప్రారంభిస్తున్నారు, ఎప్పుడులో కంప్లీట్ చేస్తారు, ప్రజలు వీటిని ఎప్పుడు ఉపయోగించుకోవచ్చు? మన బుడ్డ రాజశేఖర రెడ్డి గారు ఎంతో 5 కోట్లు దీనికి శాంక్షన్ చేసి ఈ ఫండ్స్ తో మనము వైడనింగ్ చేసి రోడ్లు డబుల్ రోడ్స్ వేస్తాము, డివైడర్ తో సహా వేస్తాము. మొత్తం మార్చి లోపల పూర్తి చేయాలి. నేను దీంతో ప్రధానంగా ఇప్పుడు షాపులు అడ్డంకు కావచ్చు, ఈ షాపులు సంబంధించి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వారికి ఏ రకంగా వాళ్ళకి నచ్చ చెప్పారు, అలాగే ఇంతకుముందు ఈ ప్రణాళికతో ముందుకెళ్తున్నారా, ఎంత విస్తీర్ణము అంటే రోడ్డు విస్తరణ ఎంత ఉంది, ఎంత డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, అలాగే సెంటర్ పోల్ సిస్టమ్ కావచ్చు, డ్రైనేజ్ విషయంలో లెఫ్ట్ అండ్ రైట్ ఎంత తీసుకోవచ్చు? దాదాపు 15 మీటర్ల వెడల్పు తీసుకుంటున్నాము. అంటే 50 మీటర్లు మనం 50 అడుగులు తీసుకుంటున్నాము వెడల్పు మొత్తం. మధ్యలో డివైడర్ వస్తుంది. అటు 4 మీటర్లు, ఇటు 4 మీటర్లు సిమెంట్ రోడ్డు, తర్వాత పోల్స్, డ్రైన్స్, పైప్ లైన్స్ ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే మొదటి దశగా
ఇప్పుడు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మీరు రోడ్లు లేకపోతే మొదటి దశగా ఇక్కడ బస్టాండ్ నుంచి పూర్వానంద ఆశ్రమం వరకు, బస్టాండ్ నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు, ప్లస్ వెస్టర్న్ కాలనీలో. మాజీ మంత్రి శైలజనాథ్ మీడియాతో మాట్లాడారు. దానికి సంబంధించిన విజువల్స్. దాదాపు 687 ఎంఓయూలు చేశారు మీరు ప్రాజెక్టులు. కాకపోతే డబ్బులు ఎందుకో తగ్గినాయి. 3,06,00,000 ఉద్యోగాలు కూడా అంకె తగ్గించారు. బహుశా మీకే భయం వేసి ఉంటుంది. 16-17 అంతా 10 లక్షలు 15 లక్షలను ప్రకటించినాక ఏమీ రాని కారణాన భయపడి బహుశా మీరు అంకెలు తగ్గించుకొని ఉంటారు. 5,49,000 మందికి ఉద్యోగులు వస్తాయని చెప్పారు మీరు. అయ్యా, ఇప్పటికీ మీ దగ్గర 18,87,000 కోట్ల రూపాయలు రావాలి. మీ యొక్క భాగస్వామ్య సదస్సుల్లో మీరు పెట్టిన సంతకాల ఇంకైనా వచ్చింది లేదు నాకు తెలియదు, కానీ మీరు చెప్పిన లెక్కలు లెక్కేసుకుంటే 18.87 lakhs crores రూపీస్ పెట్టుబడులు రావాలి. అట్లాగే 1761 ఒప్పందాలు అక్కడ అమలు జరగబడి ఉండాలి. 30,91,000 మందికి ఉపాధి లభించుండాలి. ఎందుకంటే మీరు ఆ విధంగా ఊదరగొట్టారు. మీరు చెప్పిందే చెప్పి వచ్చేసి సంతకాలు పెట్టినాం, వచ్చింది, డబ్బులు ఫ్లో వచ్చేస్తుంది, మాకు కాని వాళ్ళంతా మాకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు, మేము లక్షల కోట్లు తెస్తా ఉన్నామని చెప్పారు. మీరు సందర్భంగా కాకపోయినా మాట చెప్పాలి. మీ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే బహుశా లోకేష్ గారు అనుకుంటాను సమాధానం చెప్పింది. అయా, మీరు పెట్టుబడుల కోసం పోయారు కదా స్విట్జర్లాండ్కి అనుకుంటారు, పోయారు కదా, పెట్టుబడులు ఏం రాలేదు. అసలుకి మీరు అట్లా ఎందుకు అనుకుంటారు? వినడానికే చాలా ముచ్చటేస్తుంది నాకు. అసలుకి ఎట్లయినా మాట్లాడతారు అబ్బాయి తండ్రి కొడుకు అని. పెట్టుబడుల కోసం ఏంటి? ప్రచారం కోసం వెళ్ళాం, బ్రాండ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళామని చెప్పారు మీరు. అంటే ఇట్లా పోయే మీటింగ్లన్నీ కూడా బ్రాండ్ డెవలప్మెంట్. ఎవరి బ్రాండ్ డెవలప్మెంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు సొంతంగా మీ కుటుంబానికి మీకు సంబంధించిన బ్రాండ్ వాల్యూ పెంచుకుందామని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రోజు రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఈ ప్రపంచంలోనూ మీ వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూ తగ్గుతూ ఉంది. మీ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజల యొక్క సొమ్ముల్ని మీరు అప్పనంగా, ప్రజలకు సంబంధించిన అంశాలని మీరు దుర్మార్గంగా కాజేసే ప్రయత్నానికి సహకారం అందిస్తున్నారు. కాబట్టి వాల్యూ తగ్గుతూ ఉంది, గమనించమని కోరుతా ఉన్నా. అయ్యా, మీరు 30 లక్షల మందికి ఉపాధి పెట్టాలి కదా. ఇదే భ్రమలో మాలాంటి వాళ్ళు అసలుకి ఏ భ్రమలు ఇవని చెప్తా ఉంటే మళ్ళీ కొత్తగా మీరు పేర్లు మార్చి అదే పాట మొదలుపెట్టారు. ఏదో పాడిందే పాడరా, ఏదో దాసరి అంటుంటారే, అట్లా మీరు పాడిందే మరీ పాడే పాట. అయ్యా, మళ్ళీ మీరు అక్కడికి వెళ్ళి ఈరోజు మాకేం చెప్పారంటే అదేదో ఒక సంస్థ ఉందట. ఆ సంస్థ ఏంటంటే దాని పేరు RMZ అట. RMZ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుందంట. ఆ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది విశాఖపట్నంలో కాపులుప్పలపాడలో JCC పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం RMZ సంస్థ 1,00,000 కోట్లు ఇన్వెస్ట్ చేస్తుందని చెప్తూ దాదాపు 1,00,000 ఉద్యోగాలు, ఉపాధి కాదు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాయని ప్రకటించారు. కానీ ఇక్కడే ఎందుకంటే ఇట్ స్పీక్స్ అని ఒక మాట ఉంది, నువ్వేం చెప్తావో అది మాట్లాడుతుంది అని. అక్కడే మీ చెప్పిన అంశంలోని డొల్లతనం బయటపడింది. అక్కడ ఉన్నది ఏంటంటే అది ఒక రియల్ ఎస్టేట్ సంస్థ అని మీకు సంబంధించిన మీడియానే రాసింది. అయ్యా, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ 1,00,000 కోట్లతో పెట్టుబడి వస్తే రావచ్చేమో, కానీ 1,00,000 మందికి ఉద్యోగాలు ఎందుకు ఇస్తుంది, ఎట్లా ఇస్తుందో చెప్పాలా చంద్రబాబు నాయుడు గారు. మీరు ఈ మధ్య సున్నలు మర్చిపోయినట్లున్నారు. బహుశా మీకు ఒకటే కనిపిస్తూ ఉంటుంది, సున్నలకు బహుశా వాల్యూ లేదు అనుకుంటున్నారే మీరేమైనా. మీరు అక్కడికి పోయి అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నారు, లేకుంటే అబద్ధాలు చెప్పడం కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మీరు విశాఖపట్నం మీకు అమ్మకం వస్తువులాగా తయారైంది. దాన్ని ముక్కలుగా కోసి 99 పైసలకు, 100 రూపాయలకు
70 రూపాయలకు 1000 రూపాయలకు ఎంత పడితే అంత, వీలైతే ఉచితంగా కూడా ఒక కేక్ లాగా విశాఖపట్నాన్ని కోసి అందులో ఉన్న చీకటి ఒప్పందాలు ఏంటో అందరికి అర్థమయ్యే కాలం వచ్చింది. బయట పెట్టే రోజున బయట పెడతాం కూడా. అదే గుజరాత్లో లూలు మాల్ వాళ్ళు ఓపెన్ యాక్షన్లో పాల్గొని కోట్ల రూపాయలతో భూములు కొంటే ఇక్కడ నువ్వు 99 పైసలకి మళ్ళా ఇస్తే తప్పేంటి అని బుకాయింపు. ఏం మీ హెరిటేజ్ అది ఏమైనా? మళ్ళా బుకాయింపు. అదాని పేరుతో డేటా సెంటర్ అంటే వ్యతిరేకత వస్తుందని దాన్ని గూగుల్ అని అందరికీ గుయ్యమనిపించారు. చివరికి అర్థమైంది ఆ డేటా సెంటర్ అనేది అదానికి సంబంధించింది అని. దాని నుంచి కూడా మీరు లక్షల ఉద్యోగాలని చెప్పారు. బహుశా ప్రతి కంప్యూటర్ చిప్కి ఒకరిని కాపలా పెడితే 1,00,000 ఉద్యోగాలు వస్తాయేమో అక్కడ. వాళ్ళే స్వయంగా ప్రకటించారు కొన్ని వందల్లో మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయి అని. కానీ అందిన సమాచారం మేరకు 22,000 కోట్ల రూపాయల రాయితీలు అక్కడ ఆ సెంటర్కి ఇచ్చారు. వెనకున్న ఒప్పందం ఏందో చెప్పాలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 25,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని అగ్రిమెంట్ మీద అదే సంస్థతో చేస్తే ఆ 25,000 ఉద్యోగాల్ని 25,000 యువకుల యొక్క భవిష్యత్తు మీరు నాశనం చేసినా కానీ నష్టం డిఫరెన్స్ వస్తే ఆ డబ్బులు ఈయన కడతాడట చంద్రబాబు నాయుడు గారు. అనునిత్యం ఈ రాష్ట్రాన్ని దోచిపెట్టడం ఎట్లా, ఈ రాష్ట్ర వనరుల్ని, ప్రజల యొక్క వనరుల్ని ఏ విధంగా తమకు కావాల్సిన వాళ్ళకి అప్పగించాలి. ఇప్పటివరకు నా పక్కా లోకల్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.